అన్న మాకు ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వట్లేదు, ఈ కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావట్లేదు, షార్ప్గా వస్తుంది అని చాలామంది కామెంట్ చేస్తారండి. చాలామందికి ఈ టైలరింగ్లో ఈ ఫ్రంట్ పార్ట్ అనేది పెద్ద టాస్క్ అండి. ఇప్పుడు అలాంటి వాళ్ళకు ఈజీ పద్ధతిలో ఎలా కట్ చేసుకోవాలనేది నేను ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇది ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచులు అనేది ఇది ఫిక్స్ అండి. ఇది నెక్స్ట్ వచ్చేసి మనము ఈ మెయిన్ డాట్ అనేది ఎంత వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది సైజ్ ఎంత, చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు 41. ఈ 41 చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి మనము ఈ మెయిన్ డాట్ లూజ్ వచ్చేసి ఈ మెయిన్ డాట్ వచ్చేసి 3 ఇంచులు వేసుకోవాలి. ఓకేనా? ఇలా 3 ఇంచులు వేసుకొని ఈ సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ అనేది ఈ మెయిన్ డాట్ అనేది సైజుని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది చెస్ట్ లూజు 41 ఉంది కాబట్టి నేను 3 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు ఈ 3 ఇంచులు తీసుకున్న తర్వాత మళ్ళీ రెండిటికి సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, ఇది 4 ఇంచులు ఉంది. ఇక్కడ కూడా 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇంకొక చార్ట్ గురించి కూడా చెప్పాను కదండి. ఈ చార్ట్ గురించి ఏంటంటే దీంట్లో చూడండి, షోల్డర్ టు ఎపెక్స్ పాయింట్. ఎపెక్స్ పాయింట్ అంటే ఏంటంటే మనకు ఈ చెస్ట్ రౌండ్ ఉంటుంది కదా, ఈ చెస్ట్ రౌండ్లో సెంటర్ పాయింట్ని ఎపెక్స్ పాయింట్ అంటారు. ఇప్పుడు మనకు ఎపెక్స్ పాయింట్ ఎంత ఉండాలి, మనకు ఈ ఎపెక్స్ పాయింట్ అనేది ఈ షోల్డర్ టు ఎపెక్స్ పాయింట్ అంటే మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తీసుకోవాలనేది ఈ షోల్డర్ టు ఎపెక్స్ పాయింట్ అంటారు. ఇప్పుడు షోల్డర్ టు ఎపెక్స్ పాయింట్ మనకి ఈ సైజుకి వచ్చేసి 11.5 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 11.5 ఇంచులు అనేది ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి 11.5 ఇంచుల దగ్గర. ఓకేనా? ఇప్పుడు ఈ నుంచి ఇది ఇలా స్ట్రైట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ అయిపోయింది కదా. ఈ మెయిన్ డాట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఈ ఉక్స్ పట్టి సైడ్ డాట్ వేసుకోవాలి కదా. ఇప్పుడు అది చూడండి, ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా. మళ్ళీ అక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇలా 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ ఇలా డ్రా చేసుకోండి. ఈ డాట్ అనేది ఎంతలో వేసుకోవాలి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ పై నుంచి ఒక 1/2 ఇంచు ఇక్కడ వదిలేసేయండి. ఇక్కడ 1/2 ఇంచు వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకోండి. మీరు ఇది ఎక్కడైతే మార్క్ చేసుకున్నారో అక్కడికి ఇలా చెక్ చేసుకోండి. ఇలా చూసుకొని ఇది ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇది ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసేసి ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసి ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి.